అంటే సినిమా చూసినంత సేపు ఈ స్కామ్స్, స్కీమ్స్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు తప్పించుకోవటం ఇదంతా ఓకే. అండ్ ప్రియా భవాని శంకర్ లాంటి ఆవిడ లాంటి హీరోని పెట్టుకొని ఎక్కడో కొంచెం రొమాన్స్ అనేది తక్కువైందనేది నా ఫీలింగ్. సో మీకు అలా అనిపించిందా? ఏం చేస్తే బాగుండేది? ఏ అంటే అలా కాదు. అది సినిమా. అది అలా అది కాదు. సురేష్ గారు పంచ్. నాకు సంబంధం లేదు. ప్లీజ్ జూమ్ ఇంటూ సురేష్ గారు. కాదు నేననేది అంటే లవ్ ఉంది. ఆ, బట్ ఎంతసేపు ఈ గొడవ నాకు కావాల్సింది ఏది కాదన్నా. అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవ్వడం ఆ అమ్మాయిని వీరిద్దరూ ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా. అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేవేమో. మన సినిమా హాఫ్ వే ఓపెన్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఉందని చెప్పి వచ్చిన స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు. బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా, మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దాని అంటే ఆ ఇరక సందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం. మేబీ ఇఫ్ ఇట్స్ లవ్ స్టోరీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను బెటర్గా చెప్పేవాడిని కానీ బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు. మీరు చూసారా? ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా తర్వాత? లేదు నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి నాకు మేము పంపించడం జరిగింది. అదంతా చూసేసే ఉంటారు. నేను మళ్ళీ కలవలేదు. బట్ యా నేను అడుగుతాలే నువ్వు అడిగావని చెప్పు సరే. అన్న ఈ సినిమా తర్వాత ఏమన్నా మళ్ళీ